అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు, నేను చాలా బాగున్నాను. ఇంకా ఈరోజైతే చాలా లేట్గా అయితే లేచాను. 9 అయిందనమాట. 9కి లేచి ఇంకా ఫస్ట్ అయితే లేవంగానే వంట అయితే చేస్తాను. వంట చేసిన తర్వాతనే ఏ పనైనా. అందువల్ల నేను ఇంకా వంట చేసి మా బాబుకైతే టిఫిన్ పెట్టేసి నేను అంతా తూడ్చి ముగ్గులు పెట్టేసరికి 10 అయింది. ఇంకా 10కి నేను ఫ్రెష్ అయ్యి పూజ చేసుకున్నాను. 10:30 అయిందనమాట. నేను టిఫిన్ ఏమో 11కి తిన్నాను. అంటే ఓన్లీ హాలిడేస్ టైంలోనే ఇలా అవుతుందన్నమాట. స్కూల్ ఉంటే మాత్రము అంత ప్లానింగ్గా ఉంటుందన్నమాట. ఇట్లా లేట్గా లేజీగా అయితే ఉండదు. అంత టైం టు టైం అయిపోతుంది. ఇంకా ఈరోజు బంద్ అని చెప్పేసి స్కూల్కి అయితే హాలిడే ఇచ్చారు. దానివల్ల లేట్గా లేచాను. ఇంకా పనులన్నీ లేట్ అయిపోయాయి. ఈరోజు ఈ టైంకి అయితే అన్ని పనులు అయిపోయి ఖాళీగా ఉంటాను. ఈరోజైతే ఇంకా ఏం పనులు అవ్వలేదు. చాలా పెండింగ్ అయితే ఉన్నాయి. గిన్నెలు కడిగేవి ఉన్నాయి, అన్నీ వంట చేసే పనులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ వీడియో అయితే నేను ఊరు నుంచి వచ్చే రోజు తీసాను అనమాట. వెతికితే దొరికింది నాకు. అంటే ఈ వీడియో తీసాను కానీ కనిపించలేదు అప్లోడ్ చేద్దామంటే. ఈరోజైతే దొరికింది. అందుకే మధ్యలో అయితే ఇరికిచ్చేసాను. అంటే ఫ్రైడే రోజుది ఈ వీడియోలో ఈ వీడియో కూడా యాడ్ చేశాను అనమాట. ఇవి బిల్వ పత్రాలు అంటారు. పూజలు ఎక్కువ చేసే వాళ్ళకైతే ఈజీగా తెలుసు అనమాట ఇవేంటనేది. వీటితో అయితే శివునికి ఎక్కువ పూజ చేస్తారు. తర్వాత లక్ష్మీదేవికి, వెంకటేశ్వర స్వామికి కూడా చేస్తున్నారు. లక్ష్మీదేవికి అయితే ఫేవరెట్ అంట. శివుడికి, లక్ష్మీదేవికి ఎక్కువ అయితే శివుడికి చేయటం నాకు తెలుసు, కానీ ఈ మధ్య లక్ష్మీదేవికి కూడా ఇష్టం చేయాలి అని అంటున్నారు. నాకైతే నేను చిన్న శివలింగం అయితే ఇంట్లో పెట్టుకున్నానని చెప్పాను కదా. రోజు అయితే వాటర్తోనైనా అభిషేకం చేస్తాను. ఒక్కోసారి ఓపిక ఉన్న రోజు తేనెతో, ఇంకా ఆవు పాలు దొరికితే ఆవు పాలతో అలా చేస్తూ ఉంటాను. ఇంకా వచ్చేటప్పుడు ఊరి నుంచి వచ్చేటప్పుడు అవైతే తెచ్చుకున్నాను. అసలు చూడంగానే నేను షాక్ అనమాట. అంటే ఎప్పుడైనా ఆకులు చూసాను కానీ చిగుర్లు కూడా 3 ఆకుల్లాగా రావడం అనేది ఫస్ట్ టైం చూసాను అనమాట. అందుకే వీడియో అయితే తీసుకున్నాను. అది చూపిద్దామని ఆ వీడియో కోసం వెతికాను. దొరికింది. అప్లోడ్ అయితే చేశాను. ఇందులో యాడ్ చేసి అప్లోడ్ అయితే చేశాను. చూడండి. అంటే నేనైతే షాక్ అయ్యాను అనమాట. అంటే చిగుర్లు కూడా చిగుర్ల నుంచి వచ్చేటప్పుడే మనకి ఏ షేప్ రావాలనేది అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది నాకు తెలిసిందనమాట. అంటే బిల్వ పత్రాలు 3 ఉంటాయి కదా, ఆ 3 అనేవి కొంచెం ఆకు తర్వాత మిగతా 2 ఆకులు ఫామ్ అవుతాయో, లేదా ఫస్ట్ కింద 2 ఆకులు ఫామ్ అయిన తర్వాత పైన ఇంకొక ఆకు యాడ్ అవుతుందేమో అనుకున్నాను. కానీ ఈ రావడమే 3 ఆకులతో వచ్చేస్తా అనుకుంటా, నాకు తెలీదు. చూడడం ఫస్ట్ టైం, అందుకే నేనైతే షాక్ అయ్యి వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత అయితే ఇదనమాట నా రోజువారీ పని. ఈ వీడియో ఏంటంటే ఇంకా ఈ రోజుది కాదు, అంటే ఫ్రైడే రోజుది కాదు, ముందు రోజు అనమాట. ముందు రోజు తీసింది. ఈరోజు నాకు వీడియో తీయడం ఒక 5 మినిట్స్ కూడా కుదరలేదు. ఎందుకంటే మా బాబు ఇంట్లో ఉంటే ఇంకా నాకు పనులన్నీ లేట్ అయిపోతాయి. ఏంటో తెలీదు, ఏం చేసినట్టు ఉండదు కానీ టైం మాత్రం అయిపోతుంది. అలా ఉంటుంది అన్నమాట సిచ్యువేషన్. ఇదైతే గురువారం రోజు వీడియో అనమాట. గురువారం రోజు ఇంకా నేను మా బాబుకి లంచ్ ఇచ్చేసాక నేను తింటాను. తిన్న తర్వాత అంట్లన్నీ ఇక క్లియర్ చేసుకుంటాను. ఇంకా డైలీ 1 టైమే నేనైతే అంట్లు తోమడం పనులు అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే రోజంతా అంట్లు తోముకుంటూ ఉండడం నాకు చిరాకు అనమాట. అసలు ఈ గిన్నెలు కడగడము, బట్టలు ఉతకడము, ఈ పనులు అయితే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండదు. మా మమ్మీకి ఏదైనా హెల్ప్ చేయాలంటే ఇల్లు ఊడవడము, ఇల్లు సర్దడం, బట్టలు మడతేయటం, బూజులు దుర్పడం, ఏమన్నా ఉంటే క్లీన్ చేయటం, అట్లాంటివి చేశాను తప్ప బట్టలు ఉతకడం, అంట్లు తోమడం అలాంటి పనులు నేను ఫస్ట్ నుంచి చేయలేదు. మా మమ్మీ కూడా చెప్పేది కాదు, అవన్నీ ఎందుకులో నేను చేసుకుంటున్నాను, వెళ్ళి చదువుకో అనేది. అలా పనులన్నీ చేయకుండా కష్టపడి చదివి కూడా మళ్ళీ అవే పనులు చేస్తున్నాను. ఇంకా నాకు ఉన్న ఫ్రస్ట్రేషన్ ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అనమాట. అప్పుడేమో పనులు చెప్పకుండా చదివించారు, లాస్ట్కి మళ్ళీ అవే పనులు చేస్తున్నాము. మధ్యలో కష్టపడి చదవడం అనేది వేస్ట్ అనిపిస్తుంది. అంటే ఇది ఓన్లీ మా జనరేషన్, అంటే 90s బ్యాచ్ వాళ్ళకైతే బాగా కనెక్ట్ అవుతుంది అనమాట. దాని తర్వాత వచ్చే జనరేషన్ వాళ్ళకైతే ఏమీ
దీనికి సంబంధం అయితే లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏది కావాలో దానికోసం అయితే ఫైట్ చేస్తున్నారు, దాన్ని తెచ్చుకుంటున్నారు, దాంతో హ్యాపీగా ఉంటున్నారు. మాలాంటి 90s కిడ్స్, నాలాంటి క్యాండిడేట్స్ మాత్రమే అనమాట ఇలా కొంచెం ఎటు కాకుండా మధ్యలో నలిగిపోతున్నారు. అంటే చదువుకున్నారు బాగా, ఒక స్కిల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ దాన్ని ఏమి చేయలేక ఇంట్లో ఈ పనులు చేసుకుంటూ ఉండిపోతున్నారు. నేను పడి చదివాను, జాబ్లు కూడా ఏంటి నేను టాప్లో ఉండాలని చెప్పేసి అంత సీరియస్గా జాబ్ చేశాను. ఇంకా తర్వాత ఏమో అనవసరంగా జాబ్ మానేసిన దగ్గర నుంచి మళ్ళీ జాబ్స్కి ట్రై చేయాలంటే ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది. ఏమో ఇంకా ఈసారి నుంచి ఒక 2 months తర్వాత మా బాబు హెల్త్ కొంచెం సెట్ అయిన తర్వాత నుంచి కొంచెం సీరియస్గా ట్రై చేయాలని అయితే అనుకుంటున్నాను. ఏమో ఇంకా నాకు ఆపర్చునిటీస్ అంటే గ్యాప్ వచ్చింది కాబట్టి ఆపర్చునిటీస్ వస్తాయో రావో తెలీదు. రాకపోతే మాత్రం ఈ కడుగుడు, ఈ తూడ్చుడు ఇదంతా అయితే నా వల్ల కాదు. ఒకసారి చేస్తుంటే నార్మల్గానే మంచిగానే అనిపిస్తుంది, ఒకసారి విరక్తి వస్తుంది అనమాట. ఏంటి నా లైఫ్ అనిపిస్తుంది. మా మమ్మీ వాళ్ళు వీళ్ళందరూ ఎలా చేస్తున్నారా ఇన్ని ఇయర్స్ నుంచి అనిపిస్తుంది. కానీ వాళ్ళెవ్వరూ ఇదంతా చెయ్యని నా వల్ల కాదు అని ఎప్పుడు అనుకోలేదు. మన బ్యాచ్ వాళ్ళే అనమాట. ఎందుకంటే మధ్యలో మనం చదువుకోవడం వల్ల ఇదంతా ఒపీనియన్ వస్తుందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ మనతో పాటు చదువుకున్న అబ్బాయిలు మాత్రం, చదువుకున్న వాళ్ళు హ్యాపీగా జాబ్ చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ని అయితే లీడ్ చేస్తున్నారు. కానీ కొంతమంది మాత్రము మన తర్వాత జనరేషన్ అమ్మాయిలను చేసుకున్న వాళ్ళ బాయ్స్ మాత్రము మనలేదే అనమాట పొజిషన్. వాళ్ళు కూడా ఇంట్లో పనులు చేస్తున్నారు. అబ్బాయిలైనా సరే ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ చూడండి. ఇటు కూడి 90s కిడ్స్ వాళ్ళకే ఎఫెక్ట్ బాగా ఉందన్నమాట. అంటే ఇంట్లో పని చేయాలి, జాబ్ చేయాలి, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా. మళ్ళీ చూడండి, పెళ్ళి టైంకి వచ్చేసరికి కొంచెం సెటిల్ అయ్యి పెళ్ళి చేసుకునే ఈ స్టేజ్లో ఉన్న ఈ టైంలో ఇలాంటి న్యూస్లు వింటున్నాము. అమ్మాయిలు అబ్బాయిని చంపేయడము, తోసేయడము, వాళ్ళ ఎక్స్ వాళ్ళతో కలిసి మర్డర్ ప్లాన్ చేసి మర్డర్ లేపేయడము. వామ్మో, ఇట్లాంటి సిచ్యువేషన్స్ 90s కిడ్సేకే వర్తిస్తాయి అన్నమాట. ఇంకా తర్వాత వాళ్ళు కొంచెం అప్డేట్ అయినారు కాబట్టి వాళ్ళు ఇవన్నీ అయితే ఫేస్ చేయరని అనుకుంటున్నాను. చూస్తుండే ఒక్కొక్కసారి భయం వేస్తుంది. ఏంటి అసలు ఇలా ఉంది ఈ సొసైటీ, ఏంటి ఈ సొసైటీలో మనం బతకలేస్తామా అనిపిస్తుంది. ఇప్పుడే ఇలా ఉందంటే ఒక 20 years తర్వాత ఎలా ఉంటుంది అంటే ఆ 20 years తర్వాత ఎట్లాగో మనము అత్తలమయ్యే పొజిషన్కి అయితే వస్తాము. అమ్మాయిలు ఉన్న వాళ్ళు అయితే లక్కీ, అబ్బాయిలు ఉన్న వాళ్ళు అయితే ఇక ఏడవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడే వచ్చే కోడళ్ళు ఎలా ఉన్నారంటే 20 years తర్వాత వచ్చే కోడలు ఎలా ఉంటారో ఎక్స్పెక్ట్ చేయనక్కర్లేదు. ఖచ్చితంగా మనమైతే పని మనుషులమే. ఎందుకంటే ఇప్పుడు మనం అత్తలకు చేస్తున్నాము, మన ఇంట్లో మనము చేసుకుంటున్నాము, ఇంట్లో వాళ్ళకి చేస్తున్నాము, తర్వాత వచ్చే కోడలకు కూడా ఖచ్చితంగా మనమే చేయాలి. దాంట్లో డౌట్ అయితే లేదు. ఈ లోపం మీకు ఏమైనా మిరాకిల్ జరిగి మీరు ఏదైనా మంచి పొజిషన్లో ఉంటే పని మనుషులను పెట్టుకోవడం తప్ప, అంటే A to Z అన్నిటికీ చిన్న వాటికి అందరు పెట్టుకుంటున్నారు, కానీ ప్రతిదీ దానికి పెట్టడం అంటే మనం అంత రిచ్ కాదు కదా. ఒకవేళ ఏదైనా మిరాకిల్ జరిగి మనం ఆ పొజిషన్కి వస్తే అప్పుడు పెట్టుకోవడం తప్ప, లేదంటే మనమైతే అందరి కింద పని మనుషులమే. అదే మన లైఫ్.